పరిశుద్ధాత్మదేవుడు రాసిన ప్రకటన గ్రంథం. ఈ గ్రంథమును చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకును వారును ధన్యులు. ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చువాడు నేను త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభువైన యేసు రమ్ము అని ఆ ప్రభువును ఆహ్వానిస్తూ ప్రకటన గ్రంథాన్ని మనం ధ్యానం చేసుకుందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మానవుని జీవితంలో అనేక చిక్కుముడ్లలో మనము బంధింపబడి ఉంటాం. అలాంటి వాటి నుంచి మనల్ని రక్షించి మనల్ని విడిపించి మనకు తోడై ఉండేవారు ఎవరు అని అంటే అది కేవలం జీవం గల యేసు ప్రభువారే. ఇంత గొప్ప ఆత్మీయ సత్యాన్ని మనం తెలుసుకొని సర్వలోకానికి ఒక సాక్షులుగా మనం జీవించాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందుతూనే గొప్ప కార్యం జరుగుతుంది. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు మిస్టర్ అండ్ మిసెస్ వరప్రసాద్ గారు, మరి కెజియా గారు, వారు కర్నూలు డిస్ట్రిక్ట్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి వరప్రసాద్ అంకుల్ గారిని, కేజీ ఆంటీ గారిని తీసుకొని వస్తున్నాం తండ్రి. వారిద్దరిని మీరు ప్రేమించి దీవించి ఆశీర్వదించి ఇచ్చిన ఇద్దరు సంతానాన్ని బట్టి కుమార్తె వర్ష 10th క్లాస్ ఎగ్జామ్స్ కొరకే ప్రార్థిస్తున్నాం. కుమారుడు అనుదీప్ 8th క్లాస్ చదువుతున్నాడు. ఆ బిడ్డ కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరిచి నడిపించి దీవించండి ప్రభువా. ఇద్దరు బిడ్డలు లోతైన రక్షణానుభవం కొరకే, అదే విధంగా వరప్రసాద్ గారి ఆత్మీయ ఎదుగుదల కొరకే, కేజియా గారి ఆరోగ్యం కొరకే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితాల్లో ఉన్న ప్రతి ప్రార్థన అవసరతను, హృదయవాంఛను మీరు నెరవేర్చండి ప్రభువా. ఈరోజు ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారు లోతైన రక్షణానుభవంలోకి నడిపించబడే అవకాశాన్ని అనుగ్రహించినందుకు ప్రభువా ఈ కుటుంబానికి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. కుటుంబానికి ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డకి, ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, అతని చేతిలో నుండి మిమ్మును తప్పించి మిమ్మును రక్షించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం ఆజ్ఞ. భయపడకుడి. ఇర్మియా గ్రంథం 42వ అధ్యాయం 11వ వచనం సూక్తి. పరిశుద్ధాత్మ అలసిపోయిన క్రైస్తవుడిని చైతన్యవంతం చేయగలదు, ఉదాసీనైన విశ్వాసిని ఆకర్షించగలదు మరియు ఎండిపోయిన చర్చిని శక్తివంతము చేయగలదు. ద హోలీ స్పిరిట్ క్యాన్ రిజ్యూనేట్ ఎ టైర్డ్ క్రిస్టియన్, క్యాప్టివేట్ అన్ ఇండిఫరెంట్ బిలీవర్ అండ్ ఎంపవర్ ఎ డ్రై చర్చ్. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి పరిశుద్ధాత్మ దేవుడు ఏమి చేయగలుగుతారు అనే ఆత్మీయ మేల్కొల్పు మా జీవితాల్లో తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానం మా జీవితాల్లో స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, ఈ కుటుంబాన్ని, వరప్రసాద్ అంకుల్ గారిని, కెజియా ఆంటీ గారిని, వారిద్దరు బిడ్డల్ని మీరు నిండుగా మెండుగా దీవించి మీకు సాక్షులుగా వారిని నిలబెట్టమని యేసు నామం అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువుకు స్తోత్రం, వందనాలు. మీరు ఏ సంఘానికి వెళ్తారో ఆ సంఘం యొక్క అభినందనలు స్వీకరించమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? ఇంట్లో పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి? ఏం పరిస్థితులన్నా కుటుంబ జీవితంలో నెమ్మది లేదు, ఆయన మాట వినరు, సాయంకాలం త్రాగింటికి వస్తారు, కొడతారు, తిడతారు, బిడ్డలకు నెమ్మది లేదు, బిడ్డలు కూడా సరిగ్గా చదువుకోవడం లేదు, చాలా సమస్యలుగా ఉన్నాయి. ప్రార్థన చేయండి అంటూ చాలామంది చెల్లెండ్రు, యవనస్తురాండ్రైన బిడ్డలు ఫోన్ చేస్తూ ఉంటారు, ఉత్తరాలు రాస్తూ ఉంటారు. అమ్మా, ఫోన్ చేసిన మీ కొరకు, ఉత్తరాలు రాస్తున్న మీ కొరకు ప్రత్యేకంగా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ కొరకు ప్రార్థన చేసే ఒక ప్రార్థన గుంపు యేసు అనుచరుల కార్యాలయంలో ఉంది అని మర్చిపోవద్దు. మీ క్షేమం మాకు కావాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, శాంతితో సమాధానంతో మీ కుటుంబం బిడ్డలతో కలిసి వర్ధిల్లుతూ ఉండాలి. మీరు వర్ధిల్లినప్పుడే మా పరిచర్య కొనసాగుతుంది. మీరు బాగా లేకపోతే మా పరిచర్య మేము చేయలేం. కొన్ని సంవత్సరాలుగా ఈ పరిచర్య మేము చేస్తున్నామని అంటే మా గొప్పతనం కాదు, మీ యొక్క సహాయమని నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మీ ప్రేమకు, మీ అభిమానానికి యేసు అనుచరుల కార్యాలయంలో
యేసు అనుచరులతో పనిచేస్తున్న వారందరూ మీకు రుణపడి ఉన్నాం. దేవుడు మిమ్మలను నిండారుగా దీవించునుగాక. వాక్యాన్ని జాగ్రత్తగా వినండి. ప్రార్థనలో ఏకీభవించాం. ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు, స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో మీ కృపాసనాన్ని సమీపించే భాగ్యాన్ని మీరు మాకిచ్చారు. మీకు స్తోత్రాలు నాయనా. ఈ సమయంలో వాక్యం వినాలని ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చారో వారినందరినీ నిండారుగా దీవించండి నాయనా. నాయనా, అనారోగ్యముగా ఉన్నవారు కూడా వాక్యం వినడానికి వచ్చారు. మీ ప్రేమ కలిగిన స్పర్శ చేత వారిని ముట్టి స్వస్థపరచండి నాయనా. ఎటువంటి జబ్బైనా మీ మాట ద్వారా స్వస్థత కలుగుతుంది స్వామి. మీ చిత్తానుసారంగా బిడలేక ఆపద కొలది మీరు ముట్టి స్వస్థపరచుమని అడుగుతున్నానైనా. కొన్ని కుటుంబాలలో శాంతి సమాధానం లేవునైనా. కుటుంబ జీవితాల్లో సంతోషము సంతృప్తి లేదు ప్రభువా. ఎందుచేతనో కుటుంబాలు నిరాశ నిస్పృహల మధ్య ఉన్నారు నాయనా. అటువంటి కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకున్న వారి శాంతి సమాధానం సంతోషము సంతృప్తి అనుగ్రహించమని అడుగుతున్నానైనా. సాతానుడు భార్య భర్తల మధ్య గొప్ప భేదాభిప్రాయాలు కలుగు చేస్తున్నాడు ప్రభువా. శాంతి ప్రదాత, సమాధానకర్త, కుటుంబాలు నైనా కుటుంబాలుగా కలిసి ఐకమత్యంతో జీవించడానికి సహాయం చేయండి స్వామి. కొంతమంది యవ్వన బిడ్డలు ఇష్టానుసారంగా తిరుగుతున్నారు నాయనా. అట్టి యవ్వన బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. యవ్వన ప్రాయంలోనే వారు రక్షింపబడే కృప దయచేయమని అడుగుతున్నాం నాయనా. తల్లిదండ్రుల యొక్క మాటకు విధేయులవ్వడానికి మీరు మా యవ్వన బిడ్డలకు మీ కృపను చూపించమని అడుగుతున్నాను నాయనా. నాయనా, యవ్వన బిడ్డల యొక్క వివాహాల కొరకు ప్రత్యేకంగా ఆడబిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభు. నాయనా, మీరు కృప చూపించండి. వారి యవ్వన ప్రాయంలో తగు కుటుంబ జీవితాలు అనుగ్రహించమని అడుగుతున్నాం నాయనా. నిరుద్యోగులైన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారికి జీవనోపాధి కొరకు ఒక మంచి ఉద్యోగాన్ని దయచేయండి ప్రభువా. ప్రభువా, సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. సంఘాలలో శాంతి సమాధానాలు లేవు ప్రభువా. సంఘాలలో ఐక్యత లేదు నైనా. మా సంఘాలు కనికరించండి ప్రభువా. మా సంఘం మీ శరీరము నైనా. శరీరంలో అవయవాలు ఏ రీతిగా ఉంటాయో, ఒక్కొక్క అవయవము ఇంకొక అవయవంతో కలిసి ఏ రీతిగా పనిచేస్తుందో, సంఘంలో ఉన్న సభ్యులందరూ ఐకమత్యంతో జీవించడానికి సహాయం చేయమని అడుగుతున్నావు నాయనా. కృప చూపించండి. ఎంతమంది నాయన ఈ సమయంలో వాక్యం వినడానికి వచ్చారు వారందరినీ నిండారుగా దీవించండి ప్రభువా. కృప చూపించండి. అనాథులైన బిడ్డలు వింటున్నారు, విధవరాండ్రు వింటున్నారు నాయన, భార్యలను కోల్పోయిన వారు వింటున్నారు ప్రభువా, అంగవైకల్యకులు వింటున్నారు నాయన, అందులైన మా ప్రియ బిడ్డలు వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. వింటున్న వారందరినీ, చూస్తున్న వారందరినీ నిండారుగా దీవించండి. ఘనత, మహిమ, ప్రభావాలు నీ కుమారుని ద్వారా మీరే పొందండి. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామమున స్తుతించి గణపరిచి ఈ విజ్ఞాపనలు వేడుకుంటున్నాము తండ్రి. ప్రార్థనలో ఏకీభవించిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. బైబిల్ తెచ్చుకున్నారా? పుస్తకాన్ని, పెన్ను తెచ్చుకున్నారు కదూ? అయితే బైబిల్ తెరవండి. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనాన్ని మరొకసారి చదువుతున్నాను. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పెను, గొర్రెపిల్ల పెండ్లి విందుకు పిలువబడిన వారు ధన్యులని వ్రాయము. గొర్రెపిల్ల పెండ్లి విందుకు ఎవరు పిలువబడ్డారు? ఆ విషయాలు గత పాఠంలో నేను చెప్పాను. ఎవరు పిలువబడ్డారు అనగా పాత నిబంధన పరిశుద్ధులు, ఓల్డ్ టెస్టమెంట్ సెయింట్స్. రెండవది మహాశ్రమల కాలంలో రక్షింపబడిన పరిశుద్ధులు, ట్రిబ్యులేషన్ సెయింట్స్. మూడవది బాప్తిసం ఇచ్చు యోహాను గారు. యోహాను గారు చెప్పిన మాటల్లోనే మనం చదువుకున్నాం. మీరు చదువుకోండి. యోహాను సువార్త 3వ అధ్యాయము 29వ వచనం. పెండ్లి పరలోకంలో జరుగుతుంది, విందు భూలోకంలో జరుగుతుంది. సాధారణంగా పెండ్లి విందు నా చిన్నప్పుడు నేను గమనించేవాడిని. కొంతమంది 7 రోజులు చేసుకుంటారు, ఇంకా గొప్పవారు కొన్ని ఎక్కువ రోజులు చేసుకుంటారు. కానీ ఈ పెండ్లి విందు, గొర్రెపిల్ల పెండ్లి విందు ఎంతకాలం జరుగుతుందో తెలుసా? నేను ఆలోచించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను, ప్రభువుని స్తుతించాను.
1000 సంవత్సరాలు పెళ్లి విందు జరుగుతుంది. అంటే 1000 సంవత్సరాలు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు నవ యవ్వనంలో ఉన్నారు అన్నమాట. పెండ్లి అయిన తొలి దినాల్లో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఎంత సంతోషంగా ఉంటారండి, ఆలోచించలేం. జీవితం అంతా ఈ రీతిగా ఉంటే బాగుండేది కదూ. వయసు పెరుగుతూ ఉండగా భార్యాభర్తలు ఇరువురు ఇంకా ఎక్కువగా అర్థం చేసుకోవడానికి బదులుగా అపార్థం చేసుకుని కుటుంబ జీవితాలు అల్లకొల్లోలంగా అవుతున్నాయి అనే బాధపడుతూ ఉంటాను అండి. మీలో కొంతమంది జీవితాలు ఆ రీతిగా ఉండడానికి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా నా ప్రియులారా, మీ కుటుంబ జీవితాలు పాడు చేసుకునవద్దు. చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ సర్దుకోవడానికి మీరు తీర్మానం చేసుకునండి. పట్టింపులకు పంతాలకు పోవద్దు దయచేసి. బిడ్డల యొక్క భవిష్యత్తును చూచైనా మీ ఇద్దరు తగ్గించుకోవాలి. బిడ్డలు ఎదుగుతున్నారు, మొదట్లో బిడ్డలకు తెలియదు, వారు వయసులో పెరుగుతూ ఉండగా వారు కుటుంబ జీవితాలను అర్థం చేసుకుంటే, మన కుటుంబ జీవితాల్లో శాంతి సమాధానం లేకపోతే యవ్వన బిడ్డల యొక్క జీవితాల్లో కూడా నిస్పృహ నిరాశలు రావడానికి అవకాశం ఉంది. ఈ 1000 ఏండ్ల పరిపాలనలో మనుషుల యొక్క జీవితాలు ఏ రీతిగా ఉంటాయో తెలుసా? ఒక వచనాన్ని చదువుతున్నాను. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనం. ఆ కాలంలో తోడేలు గొర్రె పిల్ల యొద్ద వాసము చేయును, చిరుత పులి మేకపిల్ల యొద్ద పండుకొనును, దూడయు కొదుమ సింహమును పెంచబడిన కోడెయు కూడుకొనగా బాలుడు వాటిని తోలును. దేవుని నామానికి స్తోత్రం. ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఆవులు ఎలుగులు కూడిమేయును, వాటి పిల్లలు ఒక్కచోటనే పండుకొనును. ఎద్దు మేయునట్లు సింహము గడ్డి మేయును. పాలు కుడుచు పిల్ల నాగుపాము పుట్ట యొద్ద ఆట్లాడును. మిడినాగు పుట్ట మీద పాలు విడిచిన పిల్ల తన చెయ్యి చాచును. నా పరిశుద్ధ పర్వతం అన్నంతటను ఏ మృగమును హాని చేయదు, నాశనం చేయదు. దేవుని నామానికి స్తోత్రం. 1000 ఏండ్ల పరిపాలన కాలంలో ఆరితి అయిన మంచి దినాలు మనం చూడబోతున్నాం. నేను ముందుకు వెళ్తున్నాను. ఆ 1000 ఏండ్ల పరిపాలనలో నీవు పాలు పంపులు పొందాలి అని అంటే భూలోకంలో నువ్వు సజీవుడుగా ఉండగానే మారు మనసు పొందాలి. మారు మనసు లేకుండా ఈ అనుభవంలోనికి నీవు రావు అనే సత్యాన్ని దృఢమైన రీతిగా నువ్వు నమ్మాలి అని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ యవనస్తుడా యవనస్తురాలా, పాపా బాబు, నువ్వు మారు మనసు పొందావా? నీ పాపాలు ఒప్పుకున్నావా? నీ పాపాలు ప్రభువారు క్షమించారు అనే నిర్ధారణ నీ యొక్క జీవితంలో ఉందా? నువ్వు మారు మనసు పొందిన తరువాత జై జీవితాన్ని జీవించగలుగుతున్నావా? అంకుల్, నేను మారు మనసు పొందాను, కానీ నా తలంపులు చెడిపోతున్నాయి, నా చూపులు చెడిపోతున్నాయి, నేను జీవించవలసినంతగా జీవించలేకపోతున్నాను, మారు మనసు పొందిన తరువాత కూడా పాపం చేస్తూ ఉన్నాను, దయతో నా కొరకు ప్రార్థన చేయండి అన్నవారు చూస్తూ ఉన్నాను. మారు మనసు పొందిన వారితో దేవుని యొక్క హస్తం తోడుగా ఉంటుంది. నా ప్రియ బాబు యవనస్తుడా, ప్రియ పాప యవనస్తురాలా, కంగారు పడవద్దు. దేవుడు నన్ను విడిచిపెట్టాడోమని భయపడవద్దు. నువ్వు మారు మనసు పొందితే దేవుని చేతిలో చేయి వేశావు. దేవుడు నిన్ను ఎన్నడూ విడిచిపెట్టాడు. నా మాట విను. నీవు పొందిన రక్షణలోని ఆనందాన్ని నువ్వు పోగొట్టుకుంటున్నావేమో. ఏదో చిన్న పాపం చేస్తూ నేను రక్షణకు దూరం అయిపోయాను అని బాధపడవద్దు. నీ రక్షణ ఎవరు అపహరింపజాలరు. ఎప్పుడు అనగా నువ్వు పొందిన రక్షణ అది సరైన రక్షణ అయితే నీ ఉద్రేకాల మీద ఆధారపడకూడదు. నీ అంతరంగంలో స్థిరమైన నూతన మనస్సు యొక్క అనుభవం నువ్వు అనుభవించాలి. దాన్నే పౌలు గారు అన్నాడు, రూపాంతర అనుభవం అన్నాడు. ట్రాన్స్ఫిగరేషన్ అనగా గొంగళి పురుగు నుండి సీతాకోక చిలుక అనుభవం కదూ. ఒకనాడు దుర్మార్గుడైన పాపి జీవితం నుంచి నీతిమంతుడైన జీవితం, ఇటువంటి అనుభవంలోనికి రావాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఇంకొక వచనాన్ని నేను చదువుతున్నాను. మరియు ఈ మాటలు దేవుని యథార్థమైన మాటలని నాతో చెప్పాను. యేసు ప్రభు వారి యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన ప్రతి మాట
యథార్థమైనది. ఆకాశము భూమి గతించిపోతుంది, ఆకాశము భూమి గతించిన ఇందులో వ్రాయబడిన ఒక పొల్లు కూడా అది తప్పు కాదు. నా పిల్లరా, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని జీర్ణించుకోవాలి, దేవుని వాక్యాన్ని అనుభవించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఉదయం లేచిన వెంటనే దేవుని వాక్యాన్ని చదవండి. పడకకు వెళ్ళే ముందుగా రాత్రి దేవుని వాక్యంతో ఆ దినాన్ని ముగించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తారు. దేవుని యొక్క వాక్యంలో ఒక మాట ఉంది, దేవుని యొక్క రాజ్యం 1000 ఏండ్లే కాదు. మీరు ఆలోచించాలి, దేవుని రాజ్యము అంతము లేనిది అని దేవుని యొక్క వాక్యంలో చూస్తాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం మీరు తరువాత చదవండి. ఆయన రాజ్యము అంతము లేనిదిగా ఉంటుంది అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. మంచిది. అందుకు నేను అతనికి నమస్కారము చేయుటకై అతని పాదముల ఎదుట సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ యేసును గూర్చిన సాక్ష్యము చెప్పు నీ సహోదరులతోనూ సహదాసుడను, దేవునికే నమస్కారము చేయము. యేసును గూర్చిన సాక్ష్యము ప్రవచనాసారమని నాతో చెప్పెను. యోహాను గారు ఈ మాటలు విన్న వెంటనే ఆ దూతకు నమస్కారం చేయడానికి ఇష్టపడ్డారు. ప్రియులారా, నమస్కారము అని తెలుగులో తర్జుమా చేయబడింది. ఇంగ్లీష్లో వర్షిప్ అని ఉంది. వర్షిప్ అనగా ఆరాధించుట, పూజించుట. దయచేసి గమనించండి, ఏ వ్యక్తిని ఆరాధించకూడదు, ఏ వ్యక్తిని పూజించకూడదు. పూజ్యార్హుడు యేసు ప్రభువారు ఒక్కరే. యేసు ప్రభువారినే పూజించాలి. మరియమ్మ యేసు ప్రభువారికి తల్లి, మంచిది. మరియమ్మను పూజించకూడదు. ఒక భక్తుడు గొప్పవారై ఉంటారు, గొప్పవారిని గౌరవించాలి, గొప్పవారిని పూజింపకూడదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నా మాట మీరు వింటారా? కొంతమంది దైవదాసులు చాలా గొప్ప భక్తిపరులు ఉన్నారండి. వారు చనిపోయిన తరువాత వారు సమాధులను కట్టి ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి చనిపోయిన దైవదాసుని గూర్చి ఎక్కువగా మాట్లాడతారు. పిల్లరా, నేను మనవి చేస్తున్నా, పుట్టిన ప్రతి వాడు గిట్టక మానడు. పుట్టిన మనిషి చనిపోతాడు. చనిపోయిన వ్యక్తిని ఆరాధించకూడదు. అతను ఎంతటి భక్తుడైనా ఆ భక్తుని యొక్క జీవితాన్ని బట్టి కొన్ని పాఠాలు నేర్చుకో, దేవునికి స్తోత్రాలు చెల్లించు. అంత మాత్రమే కానీ ఆ వ్యక్తిని పూజించవద్దు అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవునికే నమస్కారము చేయము. మనం నమస్కారం చేయవలసింది దేవునికే. ఈ మాటలు చెబుతూ ఉంటే నా యొక్క మనసు అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం మీదకి వెళ్ళింది. కొర్నేలు కూడా పేతురు గారి పాదాల మీద పడి నమస్కారం చేస్తూ ఉంటే పేతురు గారు ఒక మాట అన్నారు, నాకు నమస్కారం చేయవద్దు, నేను కూడా నరుడనే. ప్రతి వ్యక్తి కూడా పూజార్హుడు కాదు. పూజార్హుడు ఒక్క యేసు ప్రభువారి. ఘనత, మహిమ, ప్రభావాలు ఆ ప్రియ ప్రభువునికే చెల్లునుగాక. ఆ ప్రియ ప్రభు యొక్క స్థలాన్ని ఎవరు తీసుకోవద్దని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దయచేసి ఏ వ్యక్తిని అతిగా మీరు గౌరవించవద్దు. వ్యక్తి పూజ వద్దు. దయచేసి వారు స్వస్థతలు చేసేవారు కానివ్వండి, మంచిగా ప్రసంగాలు చెప్పేవారు కానివ్వండి, మనుషులను ఆకర్షించేవారు కానివ్వండి, మనుష్యుడు మనుషుడే, మనుషుడు మనుషుడే అని నేను అంటున్నప్పుడు ప్రతి మనుషుడు బలహీనుడు. ప్రియులరా, మనుషుడు ఎవరు కూడా పరిపూర్ణులు కాదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇంతటితో ఈ భాగం 10వ వచనం వరకు భాగం ముగించబడింది. ఇంకొక అనుభవంలోనికి మనం వస్తూ ఉన్నాం. దయచేసి చూడండి, 11వ వచనం మరియు అనగా ఒక పారాగ్రాఫ్ ప్రారంభించబడింది. మీరు అర్థం చేసుకోవాలి. మరియు పరలోకము తెరువబడి ఉండుట చూచితిని. ఈ మాటలు నేను చదువుతున్నప్పుడు మీ మనసులు ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలోనికి వెళ్ళాయా? మీరు చూడండి, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది. ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరువబడి ఉండెను. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 11వ వచనం, పరలోకము తెరువబడి ఉండుట చూచితిని.
ఈ రెండు సెంటెన్సెస్కు, ఈ రెండు వాక్యాలకు మీరు తేడా గమనించారా? 4వ అధ్యాయము 1వ వచనంలో పరలోకమందు ఒక తలుపు, అండర్లైన్ దట్, ఒక తలుపు తెరువబడి ఉండెను, ద డోర్ వాజ్ ఓపెన్డ్. కానీ 19వ అధ్యాయంలో పరలోకము తెరువబడి ఉండెను. పరలోకము తెరువబడి ఉంది. ఎందుకు అనగా సంఘము కొరకు పరలోకము తలుపు తెరువబడి ఉంది. ఇప్పుడు పరలోకమే తెరువబడి ఉంది అనగా సంఘముతో యేసు ప్రభువు వారు భూలోకంలోనికి రావడానికి పరలోకము తెరువబడినట్లుగా మనం చూస్తాం. ఈజ్ కమింగ్ ఫర్ ద బిలీవర్స్, ఈజ్ కమింగ్ విత్ ద బిలీవర్స్. ప్లీజ్ అండర్స్టాండ్, ఫర్ అండ్ విత్. ఈజ్ కమింగ్ ఫర్ ద బిలీవర్స్. విశ్వాసుల కొరకు మధ్య ఆకాశంలోనికి ఆ ప్రభువారు రాబోతున్నారు. పరలోకపు తలుపు తెరువబడి ఉంది. తెరువబడిన పరలోకపు తలుపు గుండా సంఘము పెండ్లి కుమారుని కలుసుకోవడానికి వెళ్తుంది. బట్ హీఈస్ కమింగ్ విత్ ద బిలీవర్స్. ఆయన విశ్వాసులతో 1000 ఏళ్ల పరిపాలనకు భూలోకంలోనికి రాబోతున్నాడు. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, నువ్వు రక్షింపబడితే ఆయనతో నిత్యత్వంలో ఉండడానికి వెళుతున్నావు. ఆయనతో నిత్యత్వంలో ఉండడానికి మరలా రాబోతున్నావు. దేవుని నామానికి స్తోత్రం. పరలోకంలో 7 సంవత్సరాలు పెండ్లి జరిగిన తరువాత భూలోకంలో పెండ్లి విందు కొరకు నీవు నేను రాబోతున్నాం. ఈ గొప్ప సత్యాన్ని మర్చిపోతూ, వాట్ ఏ ట్రెమెండస్ ప్రివిలేజ్ టు బి ఏ బిలీవర్. నువ్వు విశ్వాసిగా ఉండడం నీ యొక్క జీవితంలో ఎంత ఆధిక్యతో గమనించాలని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నా. ఇంత ప్రయాసం ఎందుకండి? టీవీల్లో దేవుని వాక్యం ఎందుకు చెప్పాలి? క్రైస్తవ మతంలో ఇంత ప్రచారం ఎందుకు అనగా, నా మాటను మీరు గమనించాలి. టీవీలో దేవుని వాక్యం, పుల్పిట్ల మీద దేవుని యొక్క వాక్యం, బహిరంగ సభలలో దేవుని వాక్యం, బైబిల్ చదువుతూ ఉన్నాం. ఎందుకు అనగా భూలోకంలో జీవితం మార్చబడాలి. భూలోకంలో పాపము నుండి మనం తప్పించబడి నీతికి దోషలం కావాలి. అటువంటప్పుడు ప్రతి విశ్వాసి సంఘంలో అంగమై నిత్యత్వంలో ప్రభుతో కలిసి ఉంటాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ విషయం మీరు మర్చిపోవద్దు. పరలోకపు తలుపు సంఘము కొరకు, పరలోకము తెరువబండుట అనగా పరలోకంలోంచి ప్రభువారు సంఘంతో పరిశుద్ధులతో ఆయన రాబోతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. మరియు పరలోకము తెరువబడుట చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రము ఒకటి కనబడెను. దాని మీద కూర్చుండి ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. తెల్లని గుర్రం, తెలుపు పరిశుద్ధతకు సూచన. ఆ గుర్రం మీద వచ్చేవాడు తెలుపు రంగు కలిగిన వాడు. తెల్లని గుర్రం మీద వచ్చేవాడు మన ప్రియ ప్రభు. ఆయన ఎటువంటి గుర్రం మీద వస్తున్నాడు? నల్ల గుర్రం మీద కాదు, తెల్లని గుర్రం మీద వస్తున్నాడు. తెలుపు పరిశుద్ధతకు సూచన. ఆయన పరిశుద్ధుడు. ఆయన గుర్రం మీద వస్తున్నాడు అనగా గుర్రము యుద్ధానికి సూచన. ప్రియులారా, ఆయన యుద్ధానికి రాబోతున్నాడు. ఆయన 1000 ఏండ్ల పరిపాలనకు ముందుగా హర్మగదోన్ అనే ప్రాంతంలో ఆయన యుద్ధం చేయబోతున్నాడు. ఎందుచేతనగా అప్పటి వరకు అవిశ్వాసులుగా జీవిస్తున్న వారు, వారిని ప్రేరేపిస్తున్న సాతానిక త్రయంలోని వ్యక్తులతో ఆయన యుద్ధం చేయడానికి రాబోతున్నాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ సత్యాన్ని మీరెన్నడూ మర్చిపోవద్దు అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను అండి. దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అనే నామం కలవాడు. లౌదికేయ సంఘంలో కూడా ప్రభువారికి ఇటువంటి బిరుదే ఉంది. మీరు చూడండి, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనం. లౌదికేయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయం, ఆమెన్ అనువాడును నమ్మకమైన సత్యసాక్షియు, అండర్లైన్ దట్, దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా. అవునండి, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు. ఈ లోకంలో నమ్మదగిన వారు ఎవ్వరూ లేరండి. భార్య భర్తలు ఇద్దరూ మొదటి దినాల్లో కలిసి ఉంటారు. తరువాత భర్త భార్యను నమ్మలేడు, భార్య భర్తను నమ్మలేదు. వారి యొక్క కుటుంబ జీవితాల్లో ఎంతో అసహ్యకరమైన వ్యతిరేకత కనబడుతుంది. ఎందుచేత?
మనుషుడు నమ్మదగిన వాడు కాడు. నమ్మదగిన వాడు ఒక్క యేసు ప్రభువారే. ఈ సమయంలో నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లి, కుటుంబం గొడవలతో ఉందా? దయచేసి నమ్మకమైన ప్రభు దగ్గరకు రమ్మని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. ఆయన నమ్మకమైన వాడు మాత్రమే కాకుండా ఆయన సత్యవంతుడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నాలో పాపమున్నదని మీలో ఎవడైనా రుజువు చేయగలడా? పాపరహితుడు, ఆయన సత్యవంతుడు. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం. ఆయనే సత్యమైనప్పుడు ఆయన సత్యవంతుడు కదండి. ఆయన మాటలలో ఎన్నడూ అబద్ధం లేదు. కాబట్టి ఆయన మీద ఆధారపడమని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నా. నేను ముగిస్తున్నాను. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. విమర్శ చేయుచు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో జడ్జిమెంట్ అని వ్రాయింది. అనగా ఆయన నీతిని బట్టి ఆయన జడ్జిమెంట్ చేస్తూ, అనగా న్యాయము తీర్చడానికి యుద్ధము జరిగించుచున్నాడు. పిల్లరా, అప్పటికి ఎంతోమంది బాధపడుతూ ఉంటారు. ఆయన న్యాయ తీర్పు చేయడానికి, ఆయన యుద్ధము జరిగించడానికి ఈ లోకంలోనికి వస్తూ ఉన్నాడు అని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. ఆయన సిలువలో మరణించడానికి రావటంలే, ఆయన యుద్ధం చేయడానికి వస్తూ ఉన్నాడు. ఎవరితో యుద్ధం చేస్తాడు? ఎప్పుడు యుద్ధం జరుగుతుందో, ఎక్కడ యుద్ధం జరుగుతుందో, ఆ యుద్ధం ఏ రీతిగా ఉంటుందో మనం వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. మిగిలిన భాగాన్ని చదువుకురండి. నా ప్రియ తమ్ముడు, నా ప్రియ చెల్లెమ్మ, నా ప్రియులరా, ప్రకటన గ్రంథాన్ని చదవండి, ప్రకటన గ్రంథాన్ని వినండి, ప్రకటన గ్రంథ ప్రకారం జీవించండి. ఆ రీతిగా తీర్మానం చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోష్ అన్నగారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డ వారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.